ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది దేవుని వాగ్దానం చూసుకున్నామా? రండి. చిన్న వర్షం. ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకై ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకై పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా, నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. చిన్న వచనం చూసుకున్నామండి. మరి దేవుని వాగ్దానం మరి 107వ కీర్తన 20వ వచనం చూసుకుందాం. రండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వాక్కుని నోటి మాటతో వారిని బాగు చేశారనమాట. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించును. గుంటలో చూస్తూ పోయి గుంటలో పడుతున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. ఎన్నిసార్లు చెప్పిన దేవుడికి వ్యతిరేకంగానే ప్రవర్తిస్తున్నారు, కానీ దేవుడి మాటకి లోబడతలేదు. అయినా కానీ వారిని ప్రేమిస్తున్నాడు దేవుడు. మరి ఇది నా వాగ్దానం అండి. మరి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడంట. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుదురుగాక. ఆయన నరులకి కార్యములు చేసే దేవుడు, బ్రతికించే దేవుడు, వాక్కును పంపి స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు. ఒక మాట చదివయ్యా నా దాసుడు బాగుపడతాడని శతాధిపతి తన మాట మీద విశ్వాసం ఉంచి అడిగాడు. స్వస్థతని పొందుకున్నాడు తన దాసుడి ద్వారా. వింటున్నావా? తన దాసుడు స్వస్థత పొందాడు. నువ్వు మాట మాత్రం చదివి నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడను కాను ప్రభువా, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడివయ్యా, నువ్వు సర్వాధికారివయ్యా అని మరి ఇక్కడ శతాధిపతి అడిగాడు. అందుకని ఆయన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. దేవుడు మాటలను బట్టి ఇక్కడ కార్యములు జరుగుతున్నాయి. కాబట్టి ఈ దిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభు. నాయన ఈ సమయంలో ప్రభు ఇటు వాగ్దానం మా హృదయంలో నీరు గట్టి పల్లింపు చేసి మాకు అట్టి విశ్వాసం దయచేసి నాయన నువ్వు మాట మాత్రం చదివిస్తే మేము బ్రతుకుతాం. కాబట్టి మాకు నాయన నీ కృపలో భద్రపరచు కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.